శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులారాశి వారికి బుధవారం రాత్రి 8:30 ఒక స్త్రీ కర్రపాములా కాటైపోతోంది. జాగ్రత్త. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఎందుకు కాటేయబోతోంది? ఎందుకు మీ మీద కక్ష కట్టింది? ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం కాబట్టి. మీరు ఆ స్త్రీ వల్ల జాగ్రత్త పడాలి కాబట్టి, ఆ స్త్రీ బారిన మీరు పడకూడదు కాబట్టి, ఆ స్త్రీ కాటుకు మీరు దొరకకూడదు కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వారు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారి జీవితంలో కాటేయబోతున్న ఆ స్త్రీ ఎవరు, ఎందుకు అన్నది వారు కూడా తెలుసుకోవాలి. అయితే మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలను నేను మీకు అందజేస్తాను కాబట్టి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి జాతకులు మే మాసంలో 8వ తేదీ అనగా మనకు గురువారం తిథి అండి. ఈ రోజున తులారాశి వారి జాతకులు ఈ తిథి రోజున మీ జీవితంలో రాత్రి 8:30 తర్వాత ఈ పేరుగల స్త్రీ ఇలా చెయ్యబోతోంది. ఆ స్త్రీ ఎవరు, ఏం చెయ్యబోతోంది, ఎటువంటి ఫలితాలు ఈరోజు వీరి వలన మీకు కలగబోతున్నాయి, అంతేకాకుండా ఈరోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ రాశి జాతకులు ఈ రోజున రాత్రి 8:30 తర్వాత మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలు అయినటువంటి ఒక స్త్రీ ద్వారా కావచ్చు మీకు మేలు అయితే జరగబోతుంది. కానీ మీరు వారి మాటలను పెడచెవిన పెట్టే విధంగా కొందరి తోడ్పాటు మీకు ఉంటుంది. వారి ప్రభావం మీ మీద ఉంటుంది. మీరు మంచి స్థితికి రాకూడదంటూ శత్రువులు కూడా ఉంటారు. ఆ యొక్క శత్రువులను కొన్నిసార్లు మీరు గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే మంచితనం ముసుగులో వారు మీ పక్క, మీ చుట్టూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మేకవన్నె పులుల్లాగా మీ చుట్టూని, మన చుట్టూని తిరుగుతూ ఉంటారు కాబట్టి. చూడటానికి చాలా వరకు సౌమ్యంగా కనిపిస్తారు. లోపల దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు సమయం దొరుకుతుందా కబలించేద్దామా అన్నట్టు. అటువంటి వారి విషయంలో మీరు వారి మాటలు పెడచెవున పెట్టేయటమే మంచిది. ఈ పేరు కలిగిన స్త్రీ యొక్క మాయ మాటలను మీరు త్వరగా నమ్మేస్తారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజంతా తల క్రిందుల అయిపోవచ్చు అని చెప్పచ్చు. మీరు శాంతంగా, ప్రశాంతంగా అనేటటువంటి భావం వచ్చే పేరు కలిగే స్త్రీతో దూరంగా జరిగిపోండి. ఈ యొక్క స్త్రీతో మీకు అంత నష్టమే కలుగుతుంది. ఈరోజు వారు అపోహపడేలా చేస్తారు. మీరు అనుకున్న పని చెయ్యకుండా చేస్తారు. చేతి వరకు వచ్చింది నోటి వరకు అందకుండా అయిపోతుంది. కనుక మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలు అయినటువంటి స్త్రీ కావచ్చు, ఈ రోజున మీ జీవితంలో ఒక మంచి అవకాశం అందిపుచ్చుకునే విధంగా మీకు ఒక మంచి సూచన అన్నది జారీ చేస్తారు. ఆ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి. వారి మాటను విని తీరాల్సిందే. తృణప్రాయంగా పక్కన పెట్టొద్దు. కోపంతో చెప్పేవారు మన మంచి కోసం చెప్తారు. నవ్వుతూ చెప్పేవారు మన యొక్క జీవితాన్ని ముట్టించేస్తారు, నాశనం చేస్తారు, అగ్నికి ఆహుతి చేసేస్తారు. మన జీవితం మీద మనకు ఒక రకమైన జుగుప్స కలిగే విధంగా చేసేస్తారు. కనుక కోపంతో చెప్పేవారి మాటలను ఎప్పుడు కూడా పెడచెవిన పెట్టడం అనర్థానికి దారితీస్తుంది. ఎందుకంటే ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో, మీ మేలును కోరుతారో, వాళ్ళు మాటలు కొంచెం కరుకుగా, కర్కశంగా ఉంటాయి, కోపంగా చెప్తారు. ఆ మాటల వెనుక మీ మీద ప్రేమ ఉంటుంది, మీ మీద కొండంత అభిమానం ఉంటుంది, మీ మేలు కోరుతారు. కనుక మీ కోపంతో చెప్పినా, కసిరి చెప్పినా మీ మేలు కోరుతారు. కొంతమంది మీరు చేస్తున్నది తప్పు అయినా కూడా నవ్వుతూ నువ్వు చేస్తున్నది కరెక్ట్ అన్న ధోరణిలో చెప్తారు. అలాంటి వాళ్ళు నీ జీవితానికి ముప్పు. మీకు ఏది చెప్పినా కోపంతో చెప్తున్నారు కదా అని వారిని దూరం పెట్టారు, వారి మాటల్ని నిర్లక్ష్యం చేశారు అంటే అనర్థానికి హేతువు. కనుక జాగ్రత్త వహించండి. ఒక స్త్రీ ఇప్పుడు చెప్పినట్లుగా ఈ పేరు కలిగిన స్త్రీ మీ కళ్లకు గంతలు కప్పేస్తుంది. కనుక ఈ పేరు కలిగిన స్త్రీతో ఈ రోజున దూరంగా ఉండండి. వారు సోదరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీరు అమితంగా గౌరవిస్తూ అభిమానిస్తున్న వారిలో ఎవరైనా కావచ్చు. స్త్రీ రూపంలో ఈ రోజున కర్రపాములా కాటైపోతుంది. కనుక మీరు అప్రమత్తంగా ఉండి తీరాలి. మీ యొక్క బంగారు భవిష్యత్తుకు మీరే పునాది వేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలైన స్త్రీ కావచ్చు, వారి మాటలను అస్సలు మీరు పక్కన పెట్టితే, వారి మాటలు పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా
జరిగేది మీకు అనర్థమని అర్థం చేసుకోవాలి. నిత్యం శివారాధన అనేది చేసుకోండి, అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. అయితే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి కావచ్చు, మిమ్మల్ని అభిమానించే వ్యక్తి కావచ్చు, మీ మేలు కోరే వ్యక్తి కావచ్చు, అది మీ అమ్మగారు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కానివ్వచ్చు. వారికి అర్థమవుతుంది నీ జీవితంలో ఉన్న ఈ వ్యక్తి, నీ పక్కన ఉన్న ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు, లోపల కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంది, అదును కోసం చూస్తోంది, అదును దొరికితే నిన్ను కాటేయాలని చూస్తోంది అని నీ వాళ్ళకి తెలుస్తోంది. కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతావు, గుర్తించుకోలేకపోతావు. అప్పుడు నీ వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారి మాటలను వినాలి. ఎందుకంటే మన వారు మనకు ఎప్పుడు కూడా మేలు కోరుతారు కాబట్టి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారు అన్నది వారికి అర్థమైపోతుంది. వాళ్ళు ఈజీగా గ్రహించేస్తారు. వాళ్ళ సలహా ఇచ్చినప్పుడు సరే, మీరు పూర్తిగా వారి మాటను నమ్మకపోయినా ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచిస్తే మీ వారు చెప్పింది అందులో నిజాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా మీకు అర్థమైపోతుంది. నిజంగా మీకు ఈ రోజున ఆ స్త్రీతో ప్రమాదం ఉంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని విషయాల్లో ఆచితూచి ఉండటం మంచిది. ఎక్కువ చనువు వద్దు, ఎక్కువ క్లోజ్నెస్ వద్దు, ఎక్కువ పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవటం వద్దు. ఆ రోజు ఏదైనా వాద ప్రతివాదనలు జరిగిన, మాట పెరిగే అవకాశం వచ్చినా మీరు ఈజీగా సులభంగా అక్కడి నుంచి జారుకోండి. మంచితనంగా, మెల్లిగా. గొడవలు అవసరం లేదు, కొట్లాటలు అవసరం లేదు, ఎదురుపడి కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎదుటివారు చెడ్డవారు, మన చెడు కోరుతున్నారు, మంచితనం ముసుగులు అన్నప్పుడు మనకు తెలిసినప్పుడు ఈజీగా మౌనంగా పక్కకు వెళ్ళిపోవటమే. కనుక నిజంగా ఆ స్త్రీ మిమ్మల్ని ఆ రోజు గురువారం రోజు రాత్రి 8:30 లోపు మీకు చెడు చెయ్యాలి అని తలపెట్టింది అంటే గనుక వారి చేతల్లోనూ, వారి హావభావాల్లోనూ, వారి మాటల్లోనూ, వారి చూపుల్లోనూ ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. అలాంటి వారు ఎవరో గుర్తించండి, కనిపెట్టండి, వారికి దూరంగా ఉండండి. మీకు మంచి జరగాలి అంటే ఒకసారి శివాలయానికి వెళ్ళేసి రండి, శివుడికి అభిషేకం చేయించండి, లేదా అర్చన చేయించండి, లేదా శివనామస్మరణ చేసుకోండి, అంతా కూడా మంచి అవుతుంది. ఇక చూశారు కదండి తులారాశి వారు ఏం జరగబోతోంది అని. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మీకు తెలిసిన వారు ఎవరైనా తులారాశి వారు ఉంటే వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.